హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఇలా వేడివేడిగా పకోడీ అయితే చేసుకోండి. వెరైటీగా క్యారెట్తో పకోడీ చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడున్న చల్లటి వాతావరణానికి ఇలా వేడివేడిగా చేసుకొని తినండి. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ అలాగే పాలకూర క్యారెట్ ఇలా సన్నగా తురుముకున్నాను అనమాట. పిల్లలు తినరు కాబట్టి నేనైతే పాలకూర కూడా సన్నగా తురిమేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ అలాగే క్యారెట్ కూడా సన్నగా తురిమేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే సాల్ట్, అలాగే కారం, ఇంకా పసుపు ఇవన్నీ కూడా వేసుకొని ఇంకా కొంచెం శనగపిండి వేసుకోవాలి. ఒక కప్ అంతా అయితే వేసుకోండి. ఒక కప్పు శనగపిండి వేసుకొని ఇంకా ఒక 2-3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోండి. క్రిస్పీగా వస్తాయి. ఆ క్లిప్ మిస్ అయింది. ఇదంతా కూడా వేసేసి ఇలా కలుపుకోవాలన్నమాట. ఒకసారి కలుపుకొని వాటర్ యాడ్ చేయొద్దు ఫస్టే. ఇదంతా కూడా వీటన్నిటికీ పట్టే విధంగా నేనైతే కప్పు శనగపిండి కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలుపుతున్నాను అన్నమాట. ఇలా చూసుకుంటూ వేసుకొని అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మీకు వాటర్ పడితే కొంచెం కొంచెం వాటర్ ఇట్లా అనుకుంటూ మనమైతే పకోడీకి ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా మనమైతే కలిపి పెట్టుకోవాలి. చూసారా, చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పిల్లలు ఇంకేమైనా తినని కూడా ఇలా చేసి ఇవ్వచ్చు అన్నమాట. ఇలా సన్నగా తురిమేసుకొని మనం పకోడీలాగా అయితే చేసి ఇవ్వచ్చు. నేనైతే పాలకూర కొంచెం ఎక్కువే వేశాను. పిల్లలు పాలకూర తినట్లేదని చెప్పేసి ఇందులో ఇలా అయినా తింటారని చెప్పేసి ఇలా నేనైతే పాలకూర అంతా సన్నగా కట్ చేసి ఇలా వేసి అంతా కూడా ఇలా కలిపే విధంగా ఇలా కలిపేసుకొని మనమైతే ఇలా చిన్న చిన్న ఉండలు చేసి వేసుకోవాలన్నమాట. ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని మనం కలిపి పెట్టుకున్న పకోడీ పిండి ఉంది కదా, ఇలా అయితే వేసుకోవాలి. చూసారా, చాలా సింపుల్ అండి. చాలా క్రిస్పీగా వస్తాయి. వేడివేడిగా టీలోకి అయితే ఈవినింగ్ స్నాక్ అయితే సూపర్గా ఉంటుంది. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. చూసారా, ఈ విధంగా అన్నీ కూడా అటు ఇటు మంచిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటాయి. బియ్యం పిండి అయితే తప్పకుండా యాడ్ చేయండి, ఎందుకంటే క్రిస్పీగా వస్తాయి. శనగపిండి ఒక కప్ యాడ్ చేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేసుకోండి. క్రిస్పీగా వస్తాయి అన్నమాట బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల. చూసారా, అటు ఇటు ఇలా మంచిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా, చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంటాయన్నమాట. చూసారా, మిగతావి కూడా ఇదే విధంగా వేసుకుందాము. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవడమే. చూసారా, అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది.